హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతాయో మీకు అందరికీ తెలుసు కదా. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో నామినేషన్స్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉందన్నమాట. సో అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బయట చాలా వరకు లీక్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో అదేంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ రాబోతున్నారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేట్ జేయటానికి. సో, అందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చారంట. ఒక్క మాస్క్ మ్యాన్ తప్ప అందరూ వచ్చారంట. సో, మనమందరం మాస్క్ మ్యాన్ హరీష్ వస్తాడనుకున్నాం. బట్ తనైతే రాలేదు. సో, కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్ అనే జెప్పాలి. బట్ ఓకే. సో, అయితే వాళ్ళందరూ వచ్చి మనం హౌస్‌లో ఉంటారు అనుకున్నాం గదా. వాళ్ళందరూ వచ్చి నామినేట్ జేసి ఎళ్ళిపోయారంట. సో, ఎవరు లేరంట హౌస్‌లో. సో, చూద్దాం మరి ఈ వీక్‌లో మధ్యలో ఏమన్నా వస్తారో లేదో. సో, అయితే ఈ వారం నామినేషన్స్‌లో మనకి 8 మందైతే ఉన్నారనమాట. సో, ఆ 8 మంది ఎవరు అంటే ఒకళ్ళొచ్చేసి మన దువ్వాడ మాదిరి గారనమాట. సో, దువ్వాడ మాదిరి గారిని నిన్న తనూజ డైరెక్ట్ నామినేషన్ జేయటం అయితే జరిగింది. సో, తనైతే ఉందనమాట. ఇక తనతో పాటు తనూజ ఉంది. తనూజతో పాటు రీతూ ఉంది. రీతూతో పాటు డెమాన్ పవన్ గూడా ఉన్నాడు. డెమాన్ పవన్ ఇంకా సంజన గారున్నారు. రాము ఉన్నాడు. గౌరవ్‌తో పాటు కళ్యాణ్ గూడా ఉన్నాడనమాట. పవన్ కళ్యాణ్. సో, వీళ్ళందరూ అయితే నామినేషన్స్‌లో అయితే ఉన్నారు. సో, చూద్దాం మరి ఈ వారం ఎ ఎవరు ఎలిమినేట్ అవుతారో. సో, ఇక నామినేషన్స్ అంట చాలా గట్టిగానే జరిగాయంట. అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు బానే నామినేషన్స్ అయితే జేశారంట. అండ్ ఇంకోటేంటంటే ఈ నామినేషన్స్‌లో మెయిన్‌గా దమ్ము శ్రీజ వర్సెస్ దువ్వాడ మాధురి గారి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగిందన్నట్లయితే తెలుస్తుంది బయట అప్డేట్స్‌ని బట్టయితే. సో, చూద్దాము. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే జెప్పాలి. అండ్ దాంతో పాటు శ్రీజ వచ్చేసి కళ్యాణ్‌ని నామినేట్ జేసింది. అండ్ బర్నీ శంకర్ గారొచ్చేసి సంజన గారినైతే నామినేట్ జేయటం అయితే జరిగింది. దాంతో పాటు ఇంకా శ్రేష్ఠి వచ్చేసి కళ్యాణ్‌ని నామినేట్ జేసిందంట. సో, ఇలా లోపల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందినైతే నామినేట్ జేస్తున్నారు. సో, లెట్స్ సీ గైస్, ఈరోజు మంచి ట్విస్ట్‌లయితే ఉండబోతున్నాయి. సో, లెట్స్ సీ.